నిర్గమకాండంలోనికి మనం వెళ్ళబోతుంటున్నాం. 3వ అధ్యాయము 4వ వచనం. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతనిని పిలిచెను. ఇప్పుడు జాగ్రత్తగా గమనిస్తాం. దేవుని యొక్క వాక్యం రకరకాలుగా మనము ధ్యానించవలసి ఉంటుందండి. రకరకాలుగా చాలా సందర్భాల్లో చెప్తుంటాను. భాషాపరంగా ఆలోచన చేయండి, తర్వాత భౌతిక పరిస్థితులను బట్టి ఆలోచన చేయండి, ఆ స్థలాన్ని బట్టి ఆలోచన చేయండి. పరిశుద్ధాత్మ నడుపుదల ఏ విధంగా ఉంటుందో మనకి తెలియదు. స్థలము పేర్లను బట్టి, వ్యక్తి పేర్లను బట్టి రకరకాలుగా ఉంటుందండి దేవుని యొక్క వాక్య ధ్యానం. ఈరోజు మనం చూసేటువంటి ఒక అంశం ఏంటంటే, మోషే ఆ యొక్క పొద మండుతుంది, కాలిపోలేదు కనుక ఆకర్షితుడై ఎక్కడికి వచ్చినట్లుగా వ్రాయబడింది. ఎనీహౌ దగ్గరికి వచ్చాడండి. దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు మోషేతో మాట్లాడవచ్చు. ఏమని మాట్లాడవచ్చు? నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుణ్ణి అని దేవుడు ప్రారంభించవచ్చు. దేవుడు ఏమనొచ్చు? నేను ఐగుప్తులో నా ప్రజల కష్టాన్ని చూచాను అని ప్రారంభించవచ్చు. ఆ యొక్క సందేశము కేవలము మోషేకే వినపడేట్టుగా చేయవచ్చు. అయితే ఇంత చేయగలిగిన దేవుడు మోషే మోషే అని ఎందుకు పిలిచాడు? ఎందుకంటే ఆ పద దగ్గరికి వచ్చింది మోషే తప్ప ఎవరు కాదు ప్రేమైన వాళ్ళారా. ఆ యొక్క దర్శనము చూసింది మోషే తప్ప ఎవరు కాదు. కనుక మోషే దగ్గరికి వచ్చాడు కాబట్టి మాట్లాడవచ్చు. కానీ దేవుడు మోషే మోషే అని పిలిచాడు. ఎందుకు పిలిచాడు అంటే, దేవుడు పేరు పెట్టి పిలిచాడు అంటే కూడా దాంట్లో చాలా గొప్ప అర్థం ఉందండి. దేవుడు ఏమి చేసినా, దేవుడు కదలినా, కదలకుండా ఉన్నా, నడిచినా, నడవకుండా ఉన్నా, పడుకున్నా, లేచినా, మాట్లాడినా, భోంచేసినా, నీళ్లు తాగినా, ప్రియమైన వాళ్ళ విశ్రాంతి తీసుకున్నా, ఏమైనా కానివ్వండి, బలమైన సందేశాలు ఇవ్వడం ప్రారంభిస్తాయి. దేవుడు మోషే మోషే అని పిలిచాడు. సో వాట్ డస్ ఇట్ సిగ్నిఫై? చూడండి, యెషయా గ్రంథం 49వ అధ్యాయంలోనికి వద్దాం. ఈ దేవుని స్వభావం మీద మనం చూద్దాం. యెషయా 49:1 వచనం. దీపములారా నా మాట వినుడి, దూరమునున్న జనులారా ఆలకించుడి. నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను, తల్లి నన్ను ఒడిలో పెట్టుకునేది మొదలుకొని ఆయన నా నామము జ్ఞాపకము చేసుకునేను. చూడండి, తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని దేవుడు ఏం చేశారంటే పేరు పెట్టి పిలవడం ప్రారంభించాడు. ప్రియమైన వారలారా, పాత రోజుల్లో అయితే అండ్ ఈవెన్ ఈ రోజుల్లో కూడా కొన్ని దేశాలు మినహాయించి బిడ్డ పుట్టిన తర్వాత పేరు ఏదైంది ఆలోచన చేస్తారు. ఎందుకంటే పుట్టబోయేది ఆడపిల్ల అయితే మగపిల్లవాడు తెలియదు కాబట్టి తర్వాత డిసైడ్ చేస్తారు పేరు ఏదైంది. ఇక అమెరికా లాంటి దేశాల్లో ఏం చేస్తారంటే ముందే నిర్ణయిస్తారు, ఆడపిల్ల అయితే ఈ పేరు, మగపిల్లవాడైతే ఈ పేరు అనేసి. అయితే బైబిల్లో చూస్తే తల్లి గర్భమున పుట్టగానే ఇంకా తల్లిదండ్రులు కూడా పేరు పెట్టి ఉండరు. అయితే దేవుడు పేరు పెట్టి పిలవడం ప్రారంభించాడట. ఎంత వింతగా ఉంటున్నాడు అంటే, దేవుని మనస్సులో ఆల్రెడీ ఒక పేరు ఉంది ఒక వ్యక్తికి. ఆ పేరును పెట్టి దేవుడు పిలిచినట్లుగా దేవుని యొక్క వాక్యాలు చూస్తున్నాం. అంటే ఒక వ్యక్తి లోకంలో పుట్టగానే దేవుని యొక్క వెరీ ఫస్ట్ రెస్పాన్స్ ఏదంటే పేరు పెట్టి పిలవడం ప్రారంభిస్తాడు. అంటే అర్థం ఏదంటే, నేను నిన్ను గుర్తించాను. మొదటి సందేశం. అమాంగ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్, ఈ భూమి మీద ఉండేటువంటి కోట్ల మందిలో నేను నిన్ను గుర్తించా, అందుకే పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. అందుకే బైబిల్లో రాయబడింది కదా, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. అంటే దేవుడు ఏం చేశాడు? తన వ్యక్తిని చేసుకున్నట్టుగా చూస్తాం. అంతేకాదంట, యెషయా 49:1 చూసాం కదా, తల్లి ఒడిలో కూర్చుండినది మొదలుకొని నేను నిన్ను జ్ఞాపకం చేసుకున్నాను అంటున్నాడు. పేరు పెట్టాడు, పేరును బట్టి జ్ఞాపకం చేసుకుంటున్నాడు దేవుడు. పేరు లేకపోతే జ్ఞాపకం చేసుకోవడం కష్టం కదా. కాబట్టి దేవుడు ఎందుకు పేరు పెట్టాడంటే, మరి తల్లి ఒడిలో కూర్చునే సమయానికంతా ఈ బిడ్డ వయస్సు ఒకవేళ 1 సంవత్సరం అనుకుందాం, లేదా 9 నెలలు అనుకుందాం, పోనీ 6 నెలలు అనుకుందాం. అప్పటి నుంచి ఇక చిన్న బిడ్డను తల్లి ఒడిలో కూర్చుండ పెట్టుకుంటుంది. దేవుడు ఏమంటున్నాడంటే, అప్పటి నుండి నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నా, అందుకే నీ పేరును నేను పెట్టి ఉన్నా, నీ పేరును బట్టి నేను పిలిచి ఉంటున్నా. అంటే దేవునికి ఒక స్వభావం ఉంది, ఏంటంట మనల్ని పేరు పెట్టి పిలుస్తాడు, మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు. ఎప్పుడు కూడా పరలోకంలో దేవుడు జ్ఞాపకం చేసుకుంటుంటాడు, మనలను జ్ఞాపకం చేసుకుంటాడు, మన విషయంలో తన చిత్తాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు, మనం చేసే ప్రార్థనలు దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు, మన విషయంలో తన యొక్క సంకల్పాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. అనేక రకాలుగా దేవుడు ఏం చేస్తాడంటే మనలను జ్ఞాపకం చేసుకునేవాడై ఉంటాడు. అంతేకాదు మన బాధలను జ్ఞాపకం చేసుకుంటుంటాడు, మన యొక్క మూలుగులను జ్ఞాపకం చేసుకుంటాడు. అందుకే దేవుడు అంటున్నాడు, తల్లి గర్భమున పుట్టగానే ఇంకా నీ తల్లి నీ తండ్రి పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నారు, అయినా బైబిల్ అంటున్నాడు దేవుడు పేరు పెట్టి పిలిచి ఉన్నానంటాడు.
ఒకవేళ పేరు పెట్టారే అనుకుందాం అమెరికా లాంటి దేశాల్లో, అయితే రికార్డ్స్లో మాత్రమే రాస్తారండి ఆ యొక్క పేరు, అంతేగాని పేరు పెట్టి పిలువారు. ఎందుకంటే ఆ పుట్టినటువంటి పసిబిడ్డ ఏడుస్తుంటుంది కానీ పేరు పెట్టి పిలవరు, పిలిస్తే స్పందన ఉండదు. అయితే దేవుడు ఒక విధంగా నేను అంటాను, అచేతనావస్థలో ఉందా ఈ బిడ్డ, అట్లని కాదు, ప్రాణంతో ఉంది, అయినా కూడా ఏమాత్రము స్పందన లేని పసిబిడ్డను కూడా దేవుని వాక్యాలు చూసినట్టయితే దేవుడు పేరు పెట్టి పిలుస్తాడు. అండ్ తర్వాత దేవుడు ఏం చేస్తాడు, జ్ఞాపకం ఉంచుకోవడం ప్రారంభిస్తాడు. కనుక దేవుడు ఏం చేస్తాడు, మనలను పేరు పెట్టి పిలిచేటువంటి దేవుడు అంటున్నాడు. చూడండి, దేవుని వాక్యాల్లో గమనిస్తే యెషయా గ్రంథంలోనే తిరిగి చూద్దాం. యెషయా 41వ అధ్యాయము 14వ వచనం. పురుగు వంటి యాకోబు, స్వల్పజనమగు ఇశ్రాయేలు, భయపడకుడి, నేను నీకు సహాయము చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే క్రక్కులు పెట్టబడి. ఇక్కడ చూస్తే దేవుడు యెషయా గ్రంథంలో మరొకసారి మాట్లాడుతూ పురుగు వంటి యాకోబు అంటున్నాడు. దేవుడు మళ్ళీ పేరు పెట్టి పిలుస్తుంటున్నాడు. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనముగు ఇశ్రాయేలు, భయపడవద్దు. దేవుడు పేరు పెట్టి పిలవగానే ఏమంటున్నాడు, భయపడవద్దు అంటాడు. దేవుడు మోషేను పేరు పెట్టి పిలిచాడు, అబ్రహామును పేరు పెట్టి పిలిచాడు. పేర్లు పెట్టి పిలిచిన ఆయా సందర్భాల్లో దేవుని నోటి నుంచి వచ్చేటువంటి మాట ఫియర్ నాట్, భయపడవద్దు అనేటువంటి మాట రావటం ప్రారంభమవుతుంది. అయితే దేవుడు అంటున్నాడు పురుగు వంటి యాకోబు, భయపడవద్దు అంటున్నాడు. ప్రియమైన వారలారా, పురుగు అనేటువంటి దాన్ని గమనించినట్లయితే దానికి ఉన్నన్ని శత్రువులు ఎవరికి ఉండరండి. పురుగుకు చాలా ఎక్కువ శత్రువులు. పక్షులు ఎత్తుకొని పోతాయి, తింటాయి. మరి ఒక పెద్దదైనటువంటి పురుగు వచ్చి చిన్న పురుగును తినవచ్చు. ప్రియమైన వారలారా, అదేవిధంగా మనిషి ఏదైనా పెద్ద జంతువు నడుస్తూ వెళుతుంటున్నారా, ఆ పురుగును తొక్కివేయవచ్చు. కనుక ఎప్పుడు ఈ పురుగు చచ్చిపోతుందో ఎవరికి తెలియదండి. ఎప్పుడు కూడా ఎక్స్పోజ్ టు లాట్ ఆఫ్ రిస్క్ అండి. అంటే ఎప్పుడు కూడా ఏం జరుగుతుందో తెలియదు, దానికి జీవితం ఆ విధంగా కొనసాగుతుంది. అందుకే అంటారు కదా, అనేకమైనటువంటి పురుగులు ప్రపంచంలో ఉండకుండా అంతరించిపోయాయి అంట. పెద్దవారు వారికి చిన్నతనంలో చూచింటారు, వర్షం పడగానే గడ్డి పచ్చగా మొలవగానే ఏమవుతుందంటే వెల్వెట్ కలర్ పురుగులు వచ్చేవి. చందమామ అని పేరు పెట్టేటువంటి వారు అంత ముద్దుగా వాటిని అగ్గిపెట్టెల్లో పెట్టి ఆడుకుంటుంటారు. ఈ రోజుల్లో లేవండి ఆ పురుగులు, అంతరించిపోయాయి. అంటే అనేకమైనటువంటి పురుగులు అంతరించిపోతున్నాయి. కారణం ఏంటంటే అవి ఎప్పుడు చచ్చిపోతాయి ఎవరికి తెలియదు. చెప్పాను కదా, ఏ పక్షి, ఎన్ని రకాల పక్షులు తిరుగుతుంటాయి ఆకాశంలో, ఏదైనా ఎత్తుకొని పోయి తింటుందా ఇక పురుగును. అలాగే మనిషి తొక్కివేయవచ్చు, ఏ జంతువైనా తొక్కివేయవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు అంటున్నాడు పురుగు వంటి యాకోబు, భయపడవద్దు అంటున్నాడు. ప్రియమైన వారలారా, దేవుడు యాకోబు విషయంలోనే కాదు, మన విషయంలో కూడా దేవుడు ఒక పురుగులాగానే మనం చూస్తుంటాడు. అనేక సందర్భాల్లో దేవుని బిడ్డలు ఎవరికి లేనటువంటి రీతిలో రిస్క్కి ఎక్స్పోజ్ అవుతారు. ఎవరికి లేనటువంటి రీతిలో ఏమైతుందంటే అనేక కష్టములకు ఎక్స్పోజ్ అయ్యేటువంటి వారిగా ఉంటారు. అన్యులు వ్యాపారాన్ని ప్రారంభించమంటే ప్రారంభిస్తారు, దేవుని బిడ్డలు ప్రారంభించడం చాలా కష్టం. చాలా సందర్భాల్లో మనం గమనించినట్లయితే క్రైస్తవులు అనబడినటువంటి వారు వ్యాపారం చేయలేకపోతుంటున్నారు, ముఖ్యంగా భారతదేశం లాంటి దేశాల్లో. దానికి కారణం ఏంటంటే మన యొక్క ఆత్మీయ విలువలు, నైతిక విలువలు మన వ్యాపారం చేసేదానికి వీలు లేకుండా చేస్తుంటున్నాయి. కాదని నేను చెప్పడం లేదు. అట్లాగని చెప్పి దేవుని బిడ్డలు వ్యాపారం చేయకూడదని కాదు, భారతదేశంలో మాత్రమే క్రైస్తవులు వ్యాపారం చేయకుండా ఉంటున్నారు. వేరే ప్రపంచంలోని ప్రతి దేశంలో కూడా దేవుని బిడ్డలని క్రైస్తవులు వ్యాపారం చేస్తూ ఉంటారు. అండ్ గాడ్ ఈస్ బ్లెస్సింగ్ దెమ్ అబండెంట్లీ. అనేక మంది ఈవెన్ అన్మ్యారీడ్స్ కూడా ప్రపంచంలోని దేశాల్లో వ్యాపారం చేస్తుంటారు. అయితే క్రైస్తవులు భారతదేశంలో చేయలేరు. అనేక కారణాలు, వాటిని మనం వివరించడానికి సమయం సరిపోదు. అయినా అంటే ఒక వ్యాపారం చేయాలన్నా, ఒక ఉద్యోగంలో ఉండాలన్నా, లేకపోతే ఒక సమాజంలో ఉండాలన్నా, ఒక వీధిలో ఉండాలన్నా, ఏ విషయంలో చూచిన ప్రేమైనటువంటి వారులారా అన్సర్టనిటీ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. అంటే అనిశ్చయత, ఎప్పుడు ఒక భయం, ఒక ఆందోళన. దేవుడు అంటున్నాడు పురుగు వంటి యాకోబు అని దేవుడు మాట్లాడుతుంటున్నాడు. అట్లాగే స్వల్ప జనమగు ఇశ్రాయేలు. ప్రియమైన వారలారా, ఇశ్రాయేలు యాకోబు రెండు ఒకటే. అఫ్ కోర్స్ పేర్లు మారాయి, మనకు తెలుసు ఆ చరిత్ర. అయితే బైబిల్లో చూసినట్లయితే నువ్వు స్వల్ప జనం అంటున్నాడు దేవుడు. ప్రపంచంలో ఉండే అతి చిన్న దేశాల్లో ఒక చిన్న దేశం ఇజ్రాయేల్ అండి. దేవుడు పలికే మాట స్వల్ప జనం, మీరు చాలా తక్కువలో ఉంటున్నారు. ఈవెన్ ఇన్ ఇండియా దేవుని బిడ్డల సంఖ్య ఎంత తక్కువ వర్ణించలేము అండి, ఎంత తక్కువ వర్ణించలేము. స్వల్ప జనముగా ఇశ్రాయేలు, భయపడవద్దండి. నేను ఒకసారి చెప్పాను, ఇజ్రాయేల్కు నేను వెళ్ళినప్పుడు గమనించింది ఏంటంటే ఆ యొక్క ఇశ్రాయేల్లో ఉండే యూదులు ఎప్పుడు భయముతో ఉంటారు, ఎప్పుడు భయమే.
ఎందుకంటే చుట్టూ ఉండేటువంటి దేశాలన్నీ శత్రు దేశాలే. ఆ దేశాలన్నిటికీ ఒకే ఒక అజెండా ఏంటంటే ఇశ్రాయేల్ అనే దేశము భూమి మీద లేకుండా చేయాలి. అనేక మారణాయుధాలు తయారు చేశారు, కేవలం ఆ దేశం మీద ఎక్కువ పెట్టేట్టున్నారు. ఎనీ టైమ్ వీ విల్ వైప్ అవుట్ దిస్ కంట్రీ ఫ్రమ్ ద మ్యాప్ ఆఫ్ వరల్డ్. ప్రపంచ పటంలో లేకుండా చేస్తాం. ప్రియమైన వారులారా, దేవుడు అంటున్నాడు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు భయపడవద్దండి, స్వల్ప జనమగు ఇశ్రాయేలు భయపడవద్దండి. ప్రియమైన వారులారా, ఏంటి కారణం? దేవుడు ఎప్పుడు పేరు పెట్టి పిలుస్తాడో మనం తెలుసుకోవాలి. దేవుడు ఒక అభయాన్ని ప్రకటించడం ప్రారంభిస్తాడు. ఒక అభయం, ఫియర్ నాట్ అనేటువంటిది. ఓసారి నేను చెప్పాను, బ్రిటిష్ దేశపు రాజు తన ప్రధానమంత్రిని అడిగాడట, దేవుడు ఉన్నాడా అంటే ప్రధానమంత్రి అన్నాడట, దేవుడు ఉన్నాడు అన్నాడట. ఎలా రుజువు పరుస్తావు? దేవుడు ఉన్నాడు అనే దానికి నాకు ఒక రుజువు కావాలి. అప్పుడు ఆ ప్రధానమంత్రి అన్నాడట, కొద్దిసేపు ఆలోచన చేసి, ఇజ్రాయెల్ దేశం ఉందా అన్నాడట. ఉంది అన్నారట. అట్లయితే దేవుడు ఉన్నాడు. ఎందుకంటే ప్రపంచ దేశాలు ఎన్నో సందర్భాల్లో ఇజ్రాయెల్ అనేటువంటిది లేకుండా చేయాలని కోరారు. చాలాసార్లు చెప్తుంటారు, హిట్లర్ యొక్క యాంటీ సెమిటిజం అంటారు. అంటే అతడు యూదులు కనిపిస్తే కాల్చివేయమన్నాడు, దొరికితే పొయ్యిలో వేయమన్నాడు. పెద్ద పెద్ద అవెన్స్ ఉండేవి, అయితే పొయ్యిలో వేసి వీళ్ళని కాల్చేయండి, ఈ జాతి ప్రపంచం మీద ఉండకూడదు, ప్రపంచంలో ఉండకూడని జాతి అని హిట్లర్ ప్రకటించాడు. ప్రియమైన వారులారా, తర్వాత అమెరికా మీద బాంబులు దాడి చేసి అమెరికాలో ఉండేటువంటి వరల్డ్ ట్రేడింగ్ సెంటర్ ఆ యొక్క టవర్ కూల్చివేసినటువంటి గుంపులు అమెరికా మీదే దాడి చేసి ఆ చిన్న దేశం మీద చేయలేరా? ఒక్కసారి ఆలోచన చేయండి. అందుకే దేవుడు అంటున్నాడు, పొరుగు వంటి యాకోబు స్వల్ప జనమగు ఇశ్రాయేలు భయపడవద్దండి అంటున్నాడు. ఎందుకంటే దేవుడు అంటున్నాడు. అందుకే జకరియా గ్రంథంలో రాయబడింది కదా, మీరు ప్రాకారము లేని పట్టణములాగా ఉంటారు, అయితే నేను మీ మధ్య నివాసినై ఉంటాను. నేను మీ మధ్య ఉంటాను. చూచేదానికి ఏ ప్రాకారం మీకు ఉండదు, ప్రొటెక్టింగ్ వాల్ అనేటువంటిది మీకు ఉండదు, అయితే ఐ విల్ బి అరౌండ్ యూ ఆ ఫెన్స్ లైక్, ఒక కంచెలాగా నేను ఉంటానని దేవుడు చెప్పాడు. కనుక దేవుడు ఎప్పుడు పేరు పెట్టి పిలుస్తాడో దేవునికి తెలుసు ఆ వ్యక్తి ఎవరైంది. పురుగు వంటి స్వల్ప జనం. తిరిగి చదువుకుందాం అదే భాగం, యెషయా 41:14. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు భయపడకుడి, నేను నీకు సహాయము చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుడు అనేటువంటి మాట, నేను నీకు సహాయం చేస్తున్నా. మరొక అర్థం పురుగు అంటే మనకి తెలుసు, అసహ్యమైంది అని. ప్రియమైన వారులారా, పురుగు వంటి ఇశ్రాయేలు అనలేదు, పురుగు వంటి యాకోబు అన్నాడు. యాకోబు అనేటువంటి మార్పు చెందని వ్యక్తిని దేవుడు ఒక అసహ్యమైన జీవితంతో పోల్చాడు, పురుగు వంటి యాకోబు. అయితే నీవు స్వల్ప జనముకు ఇశ్రాయేలుగా మారిపోయావు కనుక ఒక చిన్న మాట దేవుడు అంటున్నాడు, అయితే పెద్ద వాగ్దానం, నేను నీకు సహాయము చేసేదను. ఏ విషయంలో? ఏ విషయంలోనైనా సహాయం చేస్తాడు. దేవుడు పేరు పెట్టి పిలవగానే దానికి అర్థం ఏంటంటే, గాడ్ నోస్ యూ బై యువర్ నేమ్. నీ పేరుని పెట్టి దేవుడు నేను ఎరిగి ఉంటున్నాడు కనుక దేవుడు ఏం చేస్తాడు? మనకు సహాయం చేసేటువంటి దేవుడు అవుతాడు. ఈ పురుగును దేవుడు ఏం చేస్తాడంట చూద్దాం. 41:15 చూస్తాం. యెషయా 41:15. క్రక్కులు పెట్టబడి పదను గల క్రొత్తదైన నురిపిడి మానుగా నిన్ను నియమించి ఉన్నాను, నీవు పర్వతములను నూర్చుదువు, వాటిని పొడి చెయ్యుదువు. ఈ భాగంలో చూస్తే దేవుడిచ్చే వాగ్దానం, ఓ ఇశ్రాయేలు, నేనేం చేస్తున్నా అంటే కక్కులు పెట్టబడి పదును గల క్రొత్తదైన నురిపిడి మ్రానుగా నేను నిన్ను నియమించుంటున్నా, నేను నిన్ను తయారు చేస్తుంటున్నా. కక్కులు పెట్టబడి అంటే రంపపు ముళ్ళులు ఉంటాయి చూడండి, ఒక్కొక్క ముళ్ళు పెద్ద పెద్ద ముళ్ళు వస్తుంది. అటువంటి ఒక నురిపిడి మ్రాను అంటే ఆ యొక్క మ్రానుని పెట్టి దేన్నైనా నూర్చడం ప్రారంభించవచ్చు, అంటే పొడి చేయడం ప్రారంభించవచ్చు. మరి ఏంటి పొడి చేస్తారు వీళ్ళు? ఈ యొక్క మ్రాను దేన్ని పొడి చేస్తుంది అంటే దేవుడు అంటాడు, పర్వతములను నువ్వు పొడి చేస్తామంటున్నాడు. పేరేమో పురుగు, చూచేదానికి స్వల్ప జనం. అయితే నువ్వు ఏ విధంగా ఉంటావు అంటే పర్వతములను చదును చేసే వ్యక్తివిగా ఉంటావు, పర్వతములను పొడి చేసే వ్యక్తివిగా ఉంటావు. ఒక్కొక్కసారి దేవుడు పేరు పెట్టి పిలిచాడు అనుకోండి, దేవుడు ఒక్కొక్క వాగ్దానం ఇవ్వడం ప్రారంభిస్తాడు. దేవుడు ఒక్కొక్క వాగ్దానం ఇవ్వడం ప్రారంభిస్తాడు. మహా గొప్ప వాగ్దానాల్లో ఇదొకటి. ఏది? యెషయా 41:15. కక్కులు పెట్టబడి పదును గల క్రొత్తదైన నురిపిడి మ్రానుగా నేను నియమించుతున్నా, నీవు పర్వతములను చూర్ణం చేస్తావు, నీవు పర్వతములను మరి పొడి చేయడం ప్రారంభిస్తావు. చాలా సందర్భాల్లో దేవుని బిడ్డలమైనటువంటి మనం అభద్రతా భావముతో నింపబడి ఉంటాం. దేవుని బిడ్డలమైనటువంటి మనం బలహీనులమని చెప్పి మనం అనుకుంటుంటాం. అయితే దేవుని వాక్యంలో చూసినట్లయితే బైబిల్ చెప్తుంది కదా ఒక చక్కటి మాట, నీవు మనుషులనే కాదు పర్వతములను పొడి చేసేటువంటి, ఒక పర్వతము కాదంట, పర్వతములను, ఎన్ని పర్వతములైనా కావచ్చు.
అది ఏ విధంగా అంటే భూమి మీద ఉండేటువంటి పర్వతములన్నీ కూడా కావచ్చు. మహా గొప్ప పర్వతాలు ఉన్నాయి ప్రపంచంలో. ఒక ప్రక్క హిమాలయ పర్వతాలు, ఒక ప్రక్క సీనాయి కొండ. ఆ విధంగా 6,000, 7,000, 8,000 అడుగులు ఎత్తుండేటువంటి పర్వతాలు ఉంటున్నాయి. అయితే బైబిల్ చెప్తుంది కదా, ఏమని రాయబడింది? నీ వాటిని పొడి చేస్తావు. చూసేదానికి నురిపిడి కొయ్యమ్మానండి ఇది. అయితే దీన్ని వాడినట్లయితే ఏమవుతుందంటే పర్వతం పొడి అవుతుంది. కారణం దేవుడి పురుగుకు తోడై ఉంటున్నాడు. మన మీద ఉండేటువంటి అభిషేకం ఎప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనకు దేవుడిచ్చిన పిలుపు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మనకిచ్చిన వాగ్దానములను జ్ఞాపకం చేసుకోవాలి. అందులో ఒక వాగ్దానం, నీవు నురిపిడి చేసేటువంటి వాడవండి. దేనినైనా పొడి చేయడం ప్రారంభిస్తాం. అంటే పరిచర్యలో జ్ఞాపకం చేసుకున్నట్లయితే అనేక సందర్భాల్లో చెప్పకుండా దాగిపోయినటువంటి అద్భుతాలు ఎన్నో అండి. చెప్పలేని అద్భుతాలు, చెప్పకుండా దాచిపెట్టినటువంటి అద్భుతాలు, పరిచర్యకు అడ్డు వచ్చినటువంటి పరిస్థితులను జ్ఞాపకం చేసుకుంటే ప్రేమల వారులారా, వారు ఎంత బలవంతులైనా, వారు ఎంత శక్తివంతులైనా, వారు ఎంత గొప్పవారైనా దేవుడు వారిని తరిమాడండి. లిటరల్గా తరిమినాడు. ప్రేమైన వారులారా, లిటరల్గా తరిమేశాడు దేవుడు. ఎందుకంటే పరిచర్యకి ఎప్పుడైతే అడ్డు రావడం ప్రారంభించారు, ప్రేమైన వారులారా, దేవుని మహిమ కొరకు ఉందండి. నశించే ఆత్మల రక్షణ కొరకు ఉంది. అన్యులను పట్టుకోవాలనే తాపత్రయంతో పరుగులెత్తేటువంటి పరిచర్య. అయితే ఆయా సందర్భాల్లో ఏదో ఒక కారణం గుండా పరిచర్యకు అడ్డు తగలడం ప్రారంభిస్తారు. ఎప్పుడు అడ్డు తగలడం ప్రారంభిస్తారో ప్రేమైనటువంటి వారులారా, ఇక వారి జీవితంలో కలిగేటువంటి శ్రమలు నేను గమనిస్తుంటాను. అయ్యో దేవా, వద్దు ప్రభా, వీళ్ళకి శ్రమలు అనిపిస్తుంది. ఎందుకంటే బైబిలే చెప్తుంది, నేను నురిపిడి మ్రానుగా నియమించి ఉంటున్నాను. మన జీవితంలో మనం తెలుసుకోవాలి ఏదంటే, వీఆర్ గాడ్స్ చోజన్ పీపుల్ అండ్ వీఆర్ గాడ్స్ అనాయింటెడ్ పీపుల్. అభిషేకించబడినటువంటి వారు దేని కొరకై? అనేకమైన శూర కార్యాలు చేసేదానికి. మనమేమో పురుగు వంటి వారమే, మనమేమో స్వల్ప జనమే. అయితే మనం చేసేటువంటి కార్యాలు గొప్ప జనము కూడా చేయలేని కార్యాలు చేయడం ప్రారంభిస్తుంది. చూడండి, దేవుని యొక్క వాక్యంలో యెషయా గ్రంథం 41వ అధ్యాయం 8వ వచనం. నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకున్న వాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్ననియు నేను నీతో చెప్పి ఉన్నాను. ఇక్కడ దేవుడు అంటున్నాడు, పేరు పెట్టి పిలిచిన తర్వాత, అయితే దేవుడు అంటున్నాడు, నీవు నా దాసుడవని అంటున్నాడు. ఇంతవరకు ఈ పురుగు మొదట పురుగుగా ఉండింది, అసహ్యమైన యాకోబుగా. తర్వాత ఇశ్రాయేలుగా తయారైపోయింది. ఇప్పుడు తయారైన ఇశ్రాయేలు దాసుడయ్యాడట. బైబిల్ చెప్తుంది, నేను నిన్ను ఉపేక్షింపక అనేటువంటి మాట. ఎంత చక్కటి మాట అండి. అంటే దేవుడు ఉపేక్షించలేదంట. సపోజ్ ఒక వ్యక్తి వచ్చి మనల్ని అడిగాడు అనుకోండి, అయ్యో ఇంట్లో డబ్బు లేదు, ఒక 10 రూపీస్ మీరు ఇస్తారా? మనం పట్టించుకోకుండా వెళ్ళిపోయాం అనుకుందాం, ఆ వ్యక్తి నేను ఉపేక్షించినట్లు అవుతుంది. అనేక సందర్భాల్లో మనకు ఒక ఫీలింగ్ ఉంటుంది, దేవుడు నన్ను ఉపేక్షిస్తుంటున్నాడా? నా ప్రార్థన విషయంలో దేవుడు నా ప్రార్థనలు ఈసీ దట్ హీ సెట్టింగ్ అసైడ్ మై ప్రేయర్. నా ప్రార్థనను దేవుడు ప్రక్కన పెట్టేస్తుంటున్నాడా? లేకపోతే దేవుడు నన్ను పట్టించుకోకుండా ఉంటున్నాడా? అయితే దేవుడు అంటున్నాడు కదా, ఇదిగో యాకోబు, నేను భూదిగంతముల నుండి నిన్ను పిలుచుకున్నాను. ఎందుకంటే ఉపేక్షింపక ఏర్పరచుకున్నాను. నీవైతే అబ్రహాము సంతానమైన నీ జీవితంలో పాపం అనేది ఉండి నన్ను విడిచిపెట్టిపోయావు, దేవునికి దూరమైన యాకోబుగా ఉండావు. అబ్రహాముకు నేను ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ఉపేక్షింపలేదు. నేను నిన్ను విడిచిపెట్టి ఉంటే ఏమయ్యేది? మరి అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం నెరవేరేది కాదు. అయితే నా యొక్క వాగ్దానమును బట్టి, నా మాటను బట్టి నేను నిన్ను ఉపేక్షింపలేదు. పేరు పెట్టి పిలవగానే దేవుడు పలికే మాట, నేను నిన్ను ఉపేక్షింపననే మాట. దయచేసి లూకా సువార్తలోనికి వెళ్దాం. మనం 1వ అధ్యాయము జకర్యా ప్రార్థన విషయంలో ఏం జరిగింది మనం చూస్తాం. లూకా 1:13. అప్పుడు ఆ దూత అతనితో, జకరయ్యా, భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. చూడండి, దేవుడు మళ్ళీ పేరు పెట్టి పిలిచాడు. జకర్యా, భయపడకము. రెండవదిగా, నీ ప్రార్థన వినబడింది అన్నాడు. జకర్యా ఎలిజబెతులు చేసిన ప్రార్థన. ఇప్పుడు జకర్యా ఎలిజబెతులు అనుకొని ఉన్నారు, వయోభారం అనేటువంటిది ఉంది, ముసలివారు అయిపోయారు, ఇక సంతానం కలగరనుకున్నారు. దేవుడు మా ప్రార్థనలకు జవాబులు ఇవ్వలేదన్నారు, అనుకొని ఉండవచ్చు. అయితే ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నీ ప్రార్థన వినబడింది. అంటే అర్థం ఏంటి? నీ ప్రార్థనను దేవుడు ఉపేక్షింపలేదు. నీ ప్రార్థనను దేవుడు ఉపేక్షింపలేదు. సో మెనీ టైమ్స్, చాలా 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 సందర్భాల్లో విశ్వాస జీవితంలో ఒక వ్యక్తి లోతుకి వెళ్ళే కొలది ప్రేమైనటువంటి వాళ్ళ పెద్ద పెద్ద పోరాటాలు ఉంటాయి.
ఎప్పుడు మనం జ్ఞాపకం ఉంచుకోవాలి, చిన్న పిల్లలకు చిన్న పోరాటాలు ఉంటాయండి, పెద్దవాళ్ళకు పెద్ద పోరాటాలు ఉంటాయి. కనుక ఒక వ్యక్తి విశ్వాస జీవితంలో పెరుగుతూ ఉండగా పెద్ద పోరాటాలు ఉంటాయి, పెద్ద ప్రార్థనలు ఉంటాయి. అది మనం గుర్తించాం. వెంటనే సాతాను ప్రవేశించి దేవుడు నీ ప్రార్థన వినలేదు అంటాడు, దేవుడు నీ ప్రార్థనకు జవాబు ఇవ్వలేదు అంటాడు. ప్రబల వారులారా, ఆ సమయంలో మనం డిస్కరేజ్ అవుతాం. దేవుడు నా ప్రార్థనను ఎందుకు ప్రక్కన పెట్టాడు, ఎందుకు ఉపేక్షించాడు? అయితే ఒక టైం వస్తుందండి, అది దేవుని టైం. ఆ సమయంలో దేవుడు తన దూతను పంపి చెప్పిన మాట, జకర్యా భయపడవద్దు, నీ ప్రార్థనను నేను ఉపేక్షింపలేదు, ఆ ప్రార్థన వినబడింది. ఐ హర్డ్ అండ్ నవ్ ఈజ్ అన్ ఆన్సర్. దేవుడు అంటాడు, ఎలిజబెత్ నీకు ఒక కుమారుని అంటుంది అంటాడు. నిజంగా దేవుని బిడ్డలమైనటువంటి మనం బైబిల్ ఎంత జాగ్రత్తగా చదవాలి అనేది ఈరోజు నేను మార్నింగ్ ఈ వాక్యాన్ని ధ్యానిస్తుంటే అనిపించింది. దేవుడు జకర్యాను చూసి, జకర్యా నీకు ఒక కుమారుడు కలుగుతాడు అంటే పరిస్థితే మారిపోతుందండి. అప్పుడు నేరుగా వెళ్ళి జకర్యా ఎలిజబెత్కి ఏం చెప్తాడంటే, దేవుడు ప్రత్యక్షమై ఇదిగో నాకు కుమారుడు కలుగుతాడు అన్నాడు, కాబట్టి ఎటు నీవు వృద్ధురాలవు, ఇక సంతానము కలగదు, కాబట్టి నేను ఇంకొక స్త్రీని వివాహం చేసుకుంటాను అని జకర్యా అనవచ్చండి. అయితే వెంటనే దేవుడు ఏం చేస్తుంటున్నాడంటే, ఎలిజబెత్ నీకు కుమారుని అంటుంది అంటున్నాడు. ఎలిజబెత్ అంటే సెకండ్ అనేటువంటిది రెండవ దాన్ని పాత నిబంధన నుంచి కూడా, అంటే అబ్రహాం విషయంలో ఈ కొత్త నిబంధనలో కూడా చూస్తుంటున్నావు, దేవుడు ప్రక్కన పెడుతుంటున్నాడు, దేవుడు తొలగిస్తూ ఉంటున్నాడు. ప్రేమైనటువంటి వారులారా, అనేక సందర్భాల్లో మన జీవితాల్లో రాజీయత్నాలు అనేటువంటివి చేస్తుంటాం. అంటే కొన్ని సందర్భాల్లో ఏం చేస్తారంటే, సంతానము కలగదు కాబట్టి ఇంకొక వివాహం చేసుకుంటారు. నిజమే, సైంటిఫికలీ కరెక్ట్. అయితే దేవుని యొక్క శక్తిని బట్టి చూచినట్లయితే, దేవుని శక్తి ఎప్పుడు ప్రత్యక్షం అవుతుంది అంటే, ప్రేమైనటువంటి వారులారా, ఎప్పుడైతే ఒకటి అసాధ్యమైనటువంటి పరిస్థితి ఉంటుందో అప్పుడే దేవుని శక్తి కనిపిస్తుంది. దేవుడు ఇక్కడ అంటున్నాడు, ఎలిజబెత్ నీకు కుమారుని అంటుంది. ఇంకా ఏం చెప్పాలండి అంటే అర్థం వచ్చేసి, గాడ్ ఈజ్ నాట్ ఓన్లీ రెస్పెక్టింగ్ యువర్ ప్రేయర్, నీ ప్రార్థనను గణపరచడమే కాదు, దేవుడు మీ యొక్క మ్యారిటల్ బాండ్, ఆ యొక్క వైవాహిక బంధాన్ని కూడా దేవుడు గణపరుస్తూ ఉంటున్నాడు. నో అదర్ దాన్ ఎలిజబెత్, ఎలిజబెత్ కాకుండా ఇంకొకరు కాదు. దేవుడు ఎంత జాగ్రత్తగా, ఎంత కేర్ఫుల్గా మాట్లాడతాడు. అలాగే దేవుని వాక్యం చదివేటప్పుడు కూడా మనము అదే జాగ్రత్త పాటించాలి. ప్రార్థన చేసుకొని వాక్యాన్ని బట్టి స్తుతించి దేవుణ్ణి, ఆపితప దేవ వాక్యం ద్వారా నాతో మాట్లాడండి, నీ ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యకరమైన సంగతులను నాకు బయలుపరచండి. ఈ విధంగా ప్రార్థించి తర్వాత దేవుని వాక్యం చదవాలి. అప్పుడు మన జీవితాల్లో ఈ గొప్ప కార్యాలు జరుగుతాయి. అపోస్తల కార్యములోనికి తిరిగి వెళ్దాం. 10వ అధ్యాయం 31వ వచనం. కొర్నేలి నీ ప్రార్థన వినబడెను, నీ ధర్మ కార్యములు దేవుని సముఖమందు జ్ఞాపకముంచబడి ఉన్నవి కనుక నీవు యొప్పేకు వర్తమానము పంపి పేతురు అను మారుపేరు గల సీమోనును పిలిపించుము. దేవుడు పలికిన మాట, కొర్నేలి నీ ప్రార్థన వినబడింది. ఏ ప్రార్థన అంట? మొదటి భాగంలో చూస్తే ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడంట. ఎవరంట? కొర్నేలి ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడు. ఒకవేళ సాతాను వచ్చి కొర్నేలి చెవిలో గుసగుసలాడిండవచ్చు. కొర్నేలి ఎల్లప్పుడూ నువ్వు ప్రార్థన చేస్తూనే ఉంటావు, ఇంతకు వినబడిందేంటి, వినబడింది ఎప్పుడు? ఇదే కదా అనేక మంది దేవుని బిడ్డల జీవితాల్లో మెదలుతున్నటువంటి ప్రశ్న. నీవేమో ప్రార్థన చేసావు, జవాబు దొరికింది ఎప్పుడు? ప్రేమైన వారులారా, ప్రార్థన చేసిన మనం విశేషమైన ప్రార్థన పట్టుదలే కాదు, విశేషమైన రోషము కూడా మనకు ఉండాలండి. విశేషమైన రోషము కూడా. దేవా, నేను ప్రార్థించాను, నీవు నాకు ఇచ్చి ఉంటున్నావు, ఐ థ్యాంక్ యూ, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం. ఇక ఏమి ఉండదండి ఆస్కారం. ప్రార్థనకు జవాబు వచ్చేటువంటి ఆస్కారం అనేది ఉండదు. అయితే దేవుని బిడ్డ ఏం చేస్తారంటే, దేవుణ్ణి ఇంకా స్తుతిస్తారని నేను అనను, ఇంకా బలంగా నమ్మి స్తుతించడం ప్రారంభిస్తారు. దేవా, మీరు ఇచ్చి ఉంటున్నారు, మీకు వందనాలు. కొర్నేలు అయితే ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడు. అయితే ఒక్కరోజు వచ్చింది జవాబు, ఆ ఒక్క జవాబు చాలు. కొర్నేలి నీ ప్రార్థన వినపడింది అంటే అర్థం, దేవుడు నీ ప్రార్థన విడిచిపెట్టలేదు, దేవుడు నీ ప్రార్థన ఉపేక్షింపలేదు. వాట్ ఎవర్ యు ప్రే. అయితే ప్రేమైన వాళ్ళ పెదవుల మీద ప్రార్థన కాదు, టచ్ అండ్ లీవ్ ప్రార్థన కాదు, ఒక ప్రార్థన అంశం అట్లా తగిలి వదిలేసే ప్రార్థన కాదు. ఆసక్తితో మానక భారముగా చేసే ఏ ప్రార్థన దేవుడు ఉపేక్షించడండి.
ప్రార్థన సమయంలోనికి వెళ్ళబోతున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించున్నట్లుగా, దర్శించున్నట్లుగా, తన శక్తిగల కార్యములన్నీ జరిగించినట్లుగా ప్రార్థన చేయబోతుంటున్నాం. మరి ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన ప్రియ కుటుంబం సహోదరుడు కేజే శామ్యుల్ ప్రసాద్ గారు గుత్తి అనంతపురం జిల్లా నుంచి స్పాన్సర్ చేసి ఉండగా దేవుడు వారి కుటుంబాన్ని దీవించినట్లుగా, కుమార్తెలు చకిత మిత్ర, కీర్తి మిత్ర వారి భవిష్యత్తును దేవుడు దీవించినట్లుగా ప్రార్థిద్దాం. ప్రేమగల తండ్రి, జీవము కలిగిన ప్రియ ప్రభువా, అద్భుతకరుడవు, అత్యంత ఆశ్చర్యకరుడవు, ఉన్నవాడు అనువాడవు ప్రభువా, ఎన్నటన్నటికీ మారని దేవుడవు ప్రభువా. తండ్రి, వాక్యము విన్న మీ బిడ్డలలో జీవముతో కూడిన మీ కార్యాలు జరిగించండి, స్వస్థపరిచే మీ కార్యాలు జరిగించండి, అద్భుతములు ఆశ్చర్య కార్యాలు జరిగించే మీ కార్యాలు జరిగించండి ప్రభువా. మీ పరిశుద్ధాత్మ దిగి వస్తుండగా వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి. మీ పరిశుద్ధాత్మ దిగి వస్తుండగా విడిపోయిన కుటుంబములను కలపండి. మీ పరిశుద్ధాత్మ దిగి వస్తుండగా బలమైన గొప్పవైన ఆశ్చర్య కార్యాలు జరిగించండి. మీ పరిశుద్ధాత్మ దిగి వస్తుండగా కనివిని ఎరగని సూచక క్రియలు, వింతలు జరిగించండి నాయన. తండ్రి, మీ ఆత్మ పరిశుద్ధ అగ్ని దిగి వస్తుండగా తండ్రి, అక్రమ సంబంధాలు తెగిపోయినట్లుగా అనుగ్రహించండి. ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న మీ బిడ్డలు ఉన్నారు, లేవనెత్తండి, లేవనెత్తండి తండ్రి, లేవనెత్తమని అడుగుతుంటున్నా సహాయం చేయండి. కృపతో, ప్రేమతో, దయతో సహాయం చేయండి ప్రభువా. అదేవిధంగా ప్రభువా, వ్యాపారము పడిపోయి నాయన కృంగిపోయిన మీ బిడ్డలు చూపిస్తున్నారు, లేవనెత్తండి దేవా, లేవనెత్తండి దేవా, లేవనెత్తండి. సజీవమైన యేసు నామమందు లేవనెత్తుమని అడుగుతుంటున్నారు. కృపతో, దయతో, ప్రేమతో సహాయం చేయండి ప్రభువా. ప్రతి నెల క్రమము తప్పకుండా ఈ పరిచర్యను ప్రేమించి కానుకలు పంపిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభువా. ఆశీర్వదించండి, వారి కుటుంబాలను దీవించండి, వారి కలిగిన సమస్తాన్ని దీవించండి, వారి గృహమును దీవించండి, వారి గృహము లోపల వెలపల దీవించబడినట్లుగా అనుగ్రహించండి. వారికి కలిగిన సమస్తమును ఆశీర్వదించండి. ఏ ఉద్దేశముతో కానుకలు పంపిస్తున్నారో, అందిస్తున్నారో ఆ ఉద్దేశములు ఎప్పుడు నెరవేర్చండి, ఎప్పుడు నెరవేర్చండి, ఎప్పుడు నెరవేర్చండి. మీరు ఆ విధంగా మహిమ పొందండి. ప్రత్యేకంగా ఈ వారపు కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన ప్రియ సహోదరుడు గుత్తి అనంతపురం జిల్లా నుంచి సహోదరుడు కేజే శామ్యుల్ ప్రసాద్ గారిని జ్ఞాపకం చేస్తుంటున్నారు. తండ్రి, ఆ కుటుంబమును, సిస్టర్ని జ్ఞాపకం చేస్తుంటున్నారు. దేవ, ఈ పరిచర్యను ప్రేమించి అభిమానించి నా తండ్రి పంపినటువంటి ఈ యొక్క స్పాన్సరింగ్ అమౌంట్ని బట్టి మీకు వందనాలు. ఆ కుటుంబాన్ని దీవించండి. వారికి ఏ ఆశీర్వాదాలు అవసరమో అనుగ్రహించండి, ఏ అద్భుతములు అవసరమో అనుగ్రహించండి, ఏ సూచక క్రియలు అవసరమో అనుగ్రహించండి, గొప్పవైన ఏ వింతలను అవసరమో అనుగ్రహించండి నాయన. తండ్రి, ప్రత్యేకంగా కుమార్తెలు చకిత మిత్ర, కీర్తి మిత్ర ఇరువురిని జ్ఞాపకం చేస్తుంటున్నాను. కుమార్తెలు ఇరువురి విషయంలో, ఎంటెక్ కౌన్సిలింగ్ విషయంలో, రెండవదిగా నా తండ్రి మెడిసిన్లో సీట్ విషయంలో మీ కృప కొరకే కనిపెడుతున్నాం. అద్భుతము జరిగించండి, ఆశ్చర్య కార్యం జరిగించండి, మహిమగల మీ చిత్తాన్ని నెరవేర్చండి, అద్భుతములు, ఆశ్చర్య కార్యాలు, వింతలు జరిగించండి. కుమార్తెలను దీవించి గొప్ప భవిష్యత్తు, ఆశీర్వాదకరమైన భవిష్యత్తు ప్రసాదించమని యేసు పేరుతో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.